కానూరు అగ్రహారం గ్రామంలో ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వహణ చేస్తున్నటువంటి శ్రీ చెన్నా శ్రీనివాస్ గారు, ఆయనకి సహకరిస్తున్నటువంటి అభయాంజనేయ స్వామి కమిటీ వారికి, ముఖ్యంగా ఇవాళ ఏ షెడ్ కింద నిలబడి మనం మాట్లాడుతున్నామో ఆ షెడ్ నిర్మాణం చేసినటువంటి దాసర మాణిక్యం గారికి, అదేవిధంగా మంచి కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేసేటువంటి యువ మిత్రుడు మన హనుమంత్ సుబ్రహ్మణ్యం గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకి కానీ యువకులకు కానీ గ్రామ ప్రజానికానికి కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ హనుమత్ జయంతి కార్యక్రమం అత్యద్భుతంగా వాడవాడల్లో జరుగుతూ ఉంది. ఇవాళ మనం ఆ అభయాంజనేయ స్వామి వారు ఇచ్చేటువంటి అభయాన్ని తీసుకుని ఆయన ఇచ్చేటువంటి స్థైర్యాల్ని మనలో కూడా పెంపొందించుకుని మనం ప్రజా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కృషి చేయాలనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా మీకు ఇది 21వ సంవత్సరం చెప్తున్నారు. 21వ సంవత్సరం ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చిన్న విషయం కాదు. ఇంత బాగా చేస్తున్న ఈ కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడే మిత్రులు చెప్పారు 22A కింద మనకి కొన్ని పొలాలు దీనికి సంబంధించి ఉన్నాయనేటువంటి సమస్య ఉంది. దాని మీద నేను మాట్లాడాను, మన సుబ్రహ్మణ్యం గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు మాట్లాడితే ఎంఆర్ఓ గారు దాని మీద రిపోర్ట్ రాసి దాన్ని ఆర్డీఓ గారికి పంపారు. ఆర్డీఓ గారి దగ్గర నుంచి కూడా క్లియర్ అయ్యి అది కలెక్టర్ గారి దగ్గర ఉంది. త్వరలోనే రేపు ఇంట్లోనే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్యను కూడా మీకు పరిష్కరించి పెడతాననేటువంటి మాటని తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. దాసర మాణిక్యం గారు కానీ అదేవిధంగా హనుమంత్ సుబ్రహ్మణ్యం గారు కానీ ఒక వేదిక మీద కూర్చొని మాట్లాడుతున్నటువంటి శుభ సందర్భంలో రేపొద్దున కానూరు అగ్రహారం గ్రామం అభివృద్ధి చెందడానికి ఏ కార్యక్రమాలు నిర్వహించాలో మీరిద్దరూ కలిసి నాకు చెప్తే నేను వాటన్నింటినీ పరిష్కరిస్తాను. ఇప్పటికే మన ఎన్ఆర్ఈజీఎస్ నుంచి తొలి విడత ఇచ్చినటువంటి డబ్బుతో పాటు 15 లక్షల రూపాయలు కంప్లీట్ అయిపోయి తొలి విడతలో ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకొక 20 కోట్ల రూపాయలు మొత్తం నియోజకవర్గానికి తెచ్చాను నేను. అందులోంచి మనం గ్రామానికి 22 లక్షలు కేటాయించడం జరిగింది. ఈ 22 లక్షలతో కూడా ఎక్కడైతే రోడ్లు ఏవైతే ఇబ్బందులు అవన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కనుక ఇలా కలిసి వెలిసి ఉండి ఐక్యమత్యంతో ముందుకు వెళితే మాత్రం కానూరు అగ్రహారాన్ని నెంబర్ 1గా తయారు చేయడానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం అనేటువంటి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.